ఓజీ సినిమాలో అకిరా నందన్ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇదిగో ఈ సీన్లో కనిపిస్తుంది అకిరానే అంటూ ఆ మధ్య ఒక వీడియో క్లిప్ని కూడా వైరల్ చేశారు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్ అని, అకిరా నటించడం లేదు అని టీం ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చింది. అయినా పుకార్లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాటలు వింటుంటే ఓజీ సినిమాలో అకిరా భాగమయ్యాడు అని అర్థమవుతోంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా లేదు అని భాగమవుతాడు అంటున్నారు. దానికి కారణం అవసరమైతే ఓజీ సినిమా కోసం అకిరాను టీంలో భాగం చేసుకుంటాను అని తమన్ అనడమే. అంటే ఆ ఆలోచన బలంగా ఆయనలో ఉంది అని అంటున్నారు. అయితే సంగీత దర్శకుడు అలా అనడమేంటి అనే డౌట్ రావచ్చు. అకిరాకు పియానో ప్లే చేయడం బాగవచ్చు అనే విషయం తెలిసిందే. సినిమా సంగీతంలో పియానో అవసరం పడితే తీసుకుంటా అని తమన్ అర్థం. అకిరా చేతివేళ్లు పెద్దగా ఉంటాయని, పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు అని తమన్ చెప్పారు. అక్కడి వరకు ఓకే, కానీ 2 నెలలు అకిరాతో కలిసి పనిచేసిన అనుభవంతో ఓజీ కోసం పిలిపించుకుంటాను అని తమన్ అన్నాడు. అయితే అకిరా 2 నెలలు తమన్తో ఏ సినిమా కోసం కలిసి పనిచేశాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. తమన్ రీసెంట్ గా చేసిన సినిమాలో పనిచేశాడా, లేక ఓజీ కోసం అకిరా ఇప్పటికే పనిచేశాడా అనేది తెలియడం లేదు. ఇక అకిరాను 2-3 నెలల్లో వారసుడిగా తీసుకురావడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారట. రాజకీయాల్లో బిజీ అయిపోయిన నేపథ్యంలో తనయుణ్ణి నటుడిగా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వైజాగ్ సత్యానంద్ దగ్గర అకిరా శిక్షణ కూడా తీసుకుంటున్నారు అని టాక్.